నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ధర్మా మహేష్, గౌతమి సీన్ కట్ చేస్తే మధ్యలో రీతు చౌదరి. ఈ ఎపిసోడ్ గత కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అసలు అంటే 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సినటువంటి భార్యాభర్తల తగాదాలు ఈరోజు మీడియాకి ఎక్కి అది ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే మీడియా ముఖంగానే నువ్విది అని ఏలెత్తి చూపించుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. సరే, వీళ్ళిద్దరంటే భార్యాభర్తలు, ఓకే, అఫ్కోర్స్ బాగుండింది, కానీ వీళ్ళకి ఒక బాబు ఉన్నాడు. రేపు పెద్ద అయిన తర్వాత ఆ బాబుకి ఏం సమాధానం చెప్తారు? అంటే ఒకానొక టైంలో ఇద్దరు కూడా క్యారెక్టర్ అసాసినేషన్ వరకు వెళ్ళారు. మరి ఆ బాబు ఈ వీడియోలన్నీ చూస్తే అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అసలు తన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామల గారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే ఆదిత్య. చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు? అవును, బాగున్నాను ఆదిత్య. అమ్మ, నేను ఈ టాపిక్కి మీరే రావాలి, మీరే మాట్లాడాలని నేను ఎందుకన్నానంటే, సమ్వేర్ ఫ్యామిలీకి కానీ కుటుంబ వ్యవస్థకు కానీ మీరిచ్చే రెస్పెక్ట్ నేను చూశాను. అండ్ మీ కుటుంబానికి సంబంధించినటువంటి అంటే ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, ఒక అబ్బాయి ఎలా ఉండాలని పలు దఫాలుగా మీరు చెప్పినటువంటి అంశాలు కూడా నేను చూసాను. ఈరోజు ధర్మా మహేష్ గౌతమి ఇష్యూకి వస్తే 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సినటువంటి ఆ సమస్యని మీడియాలో పెట్టారు. సో కింద కామెంట్లు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇద్దరిని తిడుతున్నారు. ఇంతవరకు ఓకే, మరో ఒక బిడ్డకు జన్మనిచ్చారు, అతని పరిస్థితి ఏంటి, అతని భవిష్యత్తు ఏంటి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటున్నారు, వీడియోలు బయటకు తీస్తూ ఉన్నారు. ఎక్కడో బిగ్ బాస్లో ఉన్న ఇంకొక అమ్మాయి వీడియోలు బయట పెట్టారు. అంటే ఏం జరుగుతుంది అసలు? వీళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏం చెప్దాం అనుకుంటున్నారు సొసైటీకి? ఒకటే చెప్పదలుచుకున్నాను ఆదిత్య, ఈ యొక్క గౌతమి ధర్మా మహేష్ల గురించి నేను కొంత స్టడీ చేశాను ఆ కేసు. ఎందుకంటే అన్నమంతా పట్టి చూడక్కర్లేదు, తెలిసిపోతుంది అక్కడ. ఒకరి మీద ఒకరు డెడ్ అగెనిస్ట్గా ఉన్నారు, రెవెంజ్ లెవెల్లో ఉన్నారు ఇద్దరు. వీళ్ళకి యాక్చువల్గా ఈ అమ్మాయికి ఒక మండి, జిస్మత్ మండి ఏదైతే ఉందో అక్కడి నుంచే ఈ అమ్మాయి కొంచెం బాగా 19వ ఏట నుంచి ఎదగడం జరిగింది. సరే, ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. మహేష్ ఈ వెంట పడ్డాడో, ఈ మహేష్ వెంట పడ్డాడో, మొత్తానికి మ్యారేజ్ అయిపోయింది. ఒక మంచి బాబు, చక్కటి అబ్బాయి పుట్టాడు. సో 2 కుటుంబాలు కూడా ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్, ఎక్కడ తగ్గేదేలే. వాళ్ళ నాన్నగారు కూడా బాగానే మంచిగా ఉన్న మనిషి, డబ్బున్న మనిషి, పలుకుబడి ఉన్న మనిషి. దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు నాకు తెలిసి. ఒకప్పుడు తెలుగుదేశం మీద ఏదో రాళ్ళు వేసిందని, ఇంకా ఎట్టటి మాటలు అంటే చంపడానికి కూడా ట్రై చేసిందని అని గౌతమి మీద, అవన్నీ నేరారోపణలు, అవన్నీ నిజాలు కావు నాకు తెలిసి. అసలు విషయము భార్యాభర్తల గొడవలు తీసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి రావడం అనేది చాలా తప్పు. నీకు ధర్మా మహేష్ మీద నీకు ఇష్టం లేదు, హీజ్ క్యారెక్టర్ లెస్ ఫెలో, వీ టు అగ్రి. నేను అంటే ఆమె చెప్పిన దాన్ని బట్టి నేను ఒక కంక్లూజన్కి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ అబ్బాయి కూడా ఇంట్లో నాకు భోజనం లేదు, నేను బయటకు వెళ్ళాను, హోటల్కి వెళ్ళాను, తప్పేంటి అని మాట్లాడుతున్నాడు కదా. మీడియా ముందు ఆ మాట మాట్లాడొచ్చు అంటే ఒకడు మాంసం తింటున్నాడని మెల్ల వేసుకొని తిరగకూడదు కదా. అదే కదా. ఒకవేళ చేసినా కూడా క్వైట్గా ఉండిపోవాలి. నేను తప్పు చేశానని చెప్పడం తప్పు కాదు, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తే బాగుంటుంది. భార్య దగ్గర ఒప్పుకోవచ్చు, అవును గౌతమి నేను తప్పు చేశాను, నువ్వు నన్ను దగ్గరికి రానిలేదు కాబట్టి నేను ఇలా చేయవలసి వచ్చింది, నా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అని భార్య దగ్గరే ఒప్పుకుంటే ఆమె ఒక భార్యలాగా ఫీల్ అయ్యి సంతోషపడేది. కానీ నువ్వు చేసేటువంటి అన్ని ఏదో పనులు ఎలా ఉన్నాయి, ఏదో పనులని అంటా నేను, ఏమన్నా అనుకోని 12 గంటలకి రావడము, తెల్లవారు 4 గంటల వరకు అంటే ఏం జరుగుతుంది అనుకోవాలి ప్రజలు. అయినా ఒక బెడ్రూమ్ విషయాల గురించి కెమెరాలు పెట్టుకొని అవన్నీ రికార్డులు చేయించి అవి బయట పెట్టినంత మాత్రాన ఏం జరగబోతుంది? వాళ్ళ కుటుంబం పరువు వాళ్ళే తీసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, కొంతమంది డైవర్స్ తీసుకున్నారు, సెలబ్రిటీస్. మన వాళ్ళ పేర్లు చెప్పినా కూడా తప్పు లేదు అనుకుంటున్నాను. నిహారిక, చైతన్య డైవర్స్ తీసుకున్నారు. ఇంత భయంకరంగా ఎవరో ఒకరినొకరు విమర్శించుకోలేదు పర్సనల్ లైఫ్ని. ఏదో ఈ అమ్మాయి కాస్త అడ్వాన్స్గా ఉంటుంది, ఏదో పబ్బులకి వెళ్తుంది అని ఏదో రీజన్ చెప్పారు తప్ప ఇంతకు మించి అమ్మాయి గురించి ఇలాంటి విషయాలు మాట్లాడలేదు. ఆ అబ్బాయి గురించి ఈమె కూడా ఒక్క మాట కూడా ఎక్కడ కూడా నిహారిక మాట్లాడలేదు. నేను బాధపడ్డాను అనే మాట మాత్రమే చెప్పింది, కానీ ఎందుకు బాధపడిందని కూడా అమ్మాయి బయట పెట్టలేదు. అంత పెద్ద ఫ్యామిలీ అయ్యుండి కూడా, అంటే అది రాయల్టీ అంటారు దాన్ని, చెప్పుకోలేదు. నీట్గా విడిపోయారు, సైలెంట్గా విడిపోయారు. అలాంటిది కాకుండా పబ్లిక్లోకి వచ్చి ఈమె చేసిన, ఇంతకుముందు తను సెలబ్రిటీ కదా, యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్,
ఆ ఇన్ఫ్లుయెన్సర్లో ఈమె చేసిన కొన్ని వీడియోలు కూడా డిలీట్ చేసేసింది. నువ్వు ఎందుకు డిలీట్ చేసావు వీడియోలు? ఉంచవలసింది. నీకు అంత ధైర్యం లేదా అంటే నిన్ను తప్పుపడతారని నీకు అనిపించి ఉంటుంది, అందుకే నువ్వు డిలీట్ చేసావు. ఈ అబ్బాయి వైపు చూసి నేనేమంటున్నానంటే ఇద్దరిలో తప్పులు ఉన్నాయని చెప్తున్నా ఇక్కడ. ఇప్పుడు గౌతమిది పూర్తిగా తప్పు అని నేను అనటంలా, ఈమె చేసిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. ఛానల్ వాళ్ళని అప్రోచ్ అవ్వటం, వాళ్ళకి చెప్పటం వల్ల ఏం జరుగుతుంది? నిన్ను కొట్టాడు, కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యి. నిన్ను హింసించాడు, లీగల్గా ఫైట్ చేయాల్సింది. లీగల్గా నువ్వు ఫైట్ చేయాలి. పోలీసులు రెడీగా ఉంటారు, 100 డైల్ కొడితే వచ్చేస్తారు ఇంటికి. ఇదిగోండి నా భర్త ఇలాంటి పనులు వెధవ పనులు చేస్తున్నాడు, ఇదిగో ఈ అమ్మాయితో ఇలా తిరుగుతున్నాడు, అమ్మాయి బిగ్ బాస్ అమ్మాయి, ఆ అమ్మాయి వెళ్ళింది, ఒక ఆడపిల్ల చెడ్డదే. మనము ఒక ముద్ర వేయడానికి ఎవరు మంచి వాళ్ళు ఉన్నారని ఎదుటి వాళ్ళ మీద ముద్ర వేస్తారండి? అట్లీస్ట్ ఆ అమ్మాయి బయట ఉన్నప్పుడు ఆ వీడియో రిలీజ్ చేస్తుంటే తను ఏంటని తను ప్రూవ్ చేసుకొని డిఫెండ్ చేసుకునేది. ఇప్పుడు ఆ అమ్మాయి లోపల నుంచి బయటికి రాలేని పరిస్థితి. తెలియదు కదా అసలు ఏం జరుగుతుందో, తెలీదు. తండ్రి లేడు ఆ పిల్లకి, ఒక తల్లిని పెట్టుకొని ఆమె తిప్పలు ఆమె పడుతుంది. నీకెందుకు? సరే ఇంటికి వచ్చింది, నీ భర్త తప్పు అయితేనే కదా ఇంటికి పిలుచుకున్నాడు, నీ భర్త పిలిస్తేనే కదా నీ ఇంటికి వచ్చింది. అలా అని ఆ అమ్మాయిని కూడా పబ్లిక్లోకి లాగేసి, మీడియాకి లాగేసి రచ్చ చేసేసారు గౌతమి. నువ్వు చేయాల్సింది గౌతమి అలా కాదు. నీ భర్తని నువ్వు కూర్చోబెట్టుకొని, రీతు చౌదరి ఆమె అమ్మాయి పేరు రీతు, పిలుచుకొని ఏం జరుగుతోంది మీ ఇద్దరి మధ్య అడగడానికి నీకు ఎంత టైం పట్టిద్ది? వాళ్ళ అమ్మా నాన్న కూర్చోబెట్టి, మీ అమ్మా నాన్న కూర్చోబెట్టి, అతన్ని కూర్చోబెట్టి, వాళ్ళ అక్కను కూర్చోబెట్టి ఏం జరుగుతుందో చెప్పి, ఇలా నీ కొడుకు ఇలా చేస్తున్నాడు, వాళ్ళ నానేమన్నాడు విన్నారా? అది కూడా చాలా డ్యామేజింగ్గా ఉంది స్టేట్మెంటు. ఆ పలాని 12 మంది పిల్లలు కన్నా, అంటే ఎన్టీ రామారావు గారినే కదా అనింది, పలానా ఆయన 12 మంది పిల్లలు అన్నాడు, ఆయన అంతా బయట తిరగలేదా? ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన తిరగలేదా? ఆయనకు 3 పిల్లలు ఉన్నారా, ఆయన తిరిగి సంసారం ఇంట్లో చేసుకోవట్లేదా? ఇది కూడా అంతే. అంటే ఏంటి? ఇండైరెక్ట్గా నీ కొడుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. నీ కొడుకు అంటూ రేపు పొద్దున చట్టానికి దొరికి, చట్టం కనుక రేపు అరెస్ట్ చేస్తే నీ డబ్బు నీ కొడుకుని కాపాడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఫాదర్ కొడుకుని ఇవాళ సపోర్ట్ చేస్తున్నాడు. ఎంత తప్పు చేసి నేను ముందే చెప్పాను కోడలికి, నువ్వు ఇలాంటివి వస్తాయమ్మా, నా కొడుకు సినిమా ఫీల్డ్లో తిరుగుతాడమ్మా అంటే, సినిమా ఫీల్డ్లో తిరగని వాళ్ళు లేరా? సంసారం భార్యలను పెట్టుకుని సంసారం చేసుకున్నట్టు గుట్టుగా ఉండేవాళ్ళు లేరా? మస్తు మంది ఉన్నారు కదా, చేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు చూసావా చేస్తే? ఎక్కడ ఎవిడెన్స్ ఉంది? అసలు ఎవరు తప్పు చేయని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారు? అలానే నీ కొడుకు నువ్వు అలా ఎంకరేజ్ చేయొచ్చా? పెళ్ళైన తర్వాత చేసుకో నాన్న పర్వాలేదు, ఇవాళ రేపు అది పెద్ద విషయం కాదు. ఇంకో కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టిన తర్వాత కూడా అలా ఎంకరేజ్ చేయడం కరెక్టేనా? అది సో ఇక్కడ ధర్మ మహేష్ ఫాదర్ది కూడా తప్పు ఉంది. ధర్మ మహేష్ తల్లి ఆవిడ పూజలు పునస్కారాలు, ఆవిడ ఎప్పుడు ఒక గుడి కట్టించి ఆ గుడిలో ఆవిడ సేవలు ఉంది కాబట్టి ఆవిడ పబ్లిక్లోకి లాగలేదు. ఇక్కడ ఈవిడ టీచర్గా పనిచేస్తుంది, ఆవిడకి ఏదో పరిచయం ఉన్న జర్నలిస్ట్ ఏదో ఇంటికి పిలుచుకొని కూతురు గురించి ఏదో చెప్పుకుంది, దాన్ని కూడా పెద్ద రచ్చ చేసేసారు. అంటే నేను ఏమంటున్నానంటే మీడియా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇది మీ ఫ్యామిలీ మ్యాటరు. ఇలా కొన్ని లక్షల మంది, కోట్ల మంది కొంపల్లో భార్యాభర్తల మధ్య 1,00,000 గొడవలు ఉన్నాయి. మీదొక్కటే ఎందుకు హైలైట్ చేసుకున్నారు? మీకు ఏం పబ్లిసిటీ కావాలనుకుంటున్నారు మీరు? మీ ఇద్దరు గొడవ అనుకోండి, నీకు ధర్మ మహేష్ నచ్చలేదు, గౌతమి నచ్చలేదు, ఇద్దరు చక్కగా కోర్టుకు వెళ్ళండి. కొన్ని ఇవాళ రేపు కారణాలు అడగట్లేదు, నాకేం నచ్చలేదు అంటే అమ్మ మా మహాప్రసాదం తల్లిపో అయ్యపో ఇద్దరు సంతకాలు పెట్టినని చెప్పి మ్యూచువల్ డైవర్స్కి అంతే కదా పెట్టుకుంటారు. ఒక 3 నెలలు మహా అయితే 6 నెలలు విడిపోవాలనుకుంటాం. నా కొడుకు ఆస్తి రాయాలా, అది రాయాలా వద్దనేది కోర్టు తెలుస్తుంది. నాకేం ఆస్తి ఇస్తారు, నాకెంత ఇస్తారు అంటే కేవలం డబ్బు కోసమేనా? అంటే డబ్బు కోసం ఏమైనా చేస్తారా మీరు? అంటే ఇటు నుంచి ఈ మొగుడు ఒకవేళ వదిలేస్తుంటే వీళ్ళ దగ్గర నుంచి డబ్బు కావాలి, మళ్ళీ రేపు ఫ్యూచర్లో నేను ఒక మంచి లైఫ్ సెలెక్ట్ చేసుకోవడానికి అప్పుడు మళ్ళీ సెలక్షన్కి మంచోడు కావాలి. అంటే ఇక్కడ ఎట్లా ప్లే అంటే మనీ కోసం జరుగుతోందా అని ఎక్కడో అనిపిస్తుంది నాకు. ఆ ధర్మ మహేష్ క్యారెక్టర్ ఏంది? నేను తిరుగుతాను, కనీసం పబ్లిక్ ముందైనా 10 మంది ముందైనా సరే నేనేదో తప్పు చేశాను గౌతమి పట్ల, ఇప్పటికీ అది మేమిద్దరం కలిసే ఉంటాము మా బిడ్డ కోసము అనే మాట ఇద్దరు నోటుకుండా రావటం లేదు. అతను ఒక హీరోగా ప్రొజెక్ట్ అయ్యాడు. సో సొసైటీకి ఎంతో కొంత నువ్వు మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు. హీరో అంటే ఏంటి? నిన్ను చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒక బిడ్డకి తండ్రి.
నువ్వు మీడియా ముఖంగా వచ్చి నాకు ఇంట్లో భోజనం దొరకట్లని బయటికి వెళ్ళి తింటాను అని అంటే అసలు అది ఎంత పెద్ద వర్డ్, ఎంత అసహ్యకరమైనటువంటి పదాన్ని చెప్పాడంటే. పిల్లోడు నీ ఎదురుగా వచ్చిన ప్రతిసారి కూడా మా నాన్న ఇట్లా అని పడదా ఇక్కడ ముద్ర? పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. రేపు ఆ పిల్లోడు ఇవన్నీ చూసి చాలా అంటే చాలా నరకానికి గురవుతారు అనమాట. చిన్న ఏజ్లో ఇంకొంచెం పెరిగిన తర్వాత అబ్బాయికి అర్థమైపోతుంది. 4 ఏళ్ళు రాగానే వానికి అర్థమైపోతుంది వాళ్ళ నాన్న ఏంటి వాళ్ళ అమ్మ ఏంటి అని. ఈ టైంలో మీరు బిజినెస్ల గురించి గొడవ పట్టము, ఆస్తుల గురించి గొడవ పట్టము, నాకేమిస్తారు, నా కొడుకేమిస్తారు, నా కొడుకుని నేను చూసుకుంటాను అన్నప్పుడు నువ్వు అదేంటో ఒక సాగదీస్తూ ఉంది 2-3 నెలల నుంచి అసలు ఆ విషయాన్ని. సింపుల్గా కోర్టుకి వెళ్ళిపోయి కోర్టుకి ఒక నోటీస్ పంపించేసేసి నాకు అవసరం లేదు, ఇదిగో నా బిడ్డను నేను పెంచుకుంటాను, నీకు బోల్డ్ అంత డబ్బు ఉంది, ఇన్ఫ్లుయెన్సర్వి, సొసైటీలో నీకు జిస్మాత్ మండి ఓనర్వి, నీకు కావాలంటే ఆ విషయంలో నువ్వు ఫైట్ చేసుకో. దాన్ని పబ్లిక్లోకి తెస్తే ఎవరు హెల్ప్ చేస్తారు? అస్తమాలు పెట్టుకొని సెల్ ఫోన్ ఓపెన్ చేసి గౌతమి ఏది ఎక్కడ పెట్టినా కూడా గౌతమి మహేష్ ఇదే రామాయణం. ఈ రామాయణాలు చూసిన అందరు నవ్వుకుంటున్నారు. ఓ వీళ్ళిద్దరు గొడవ పడతారు, ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ అనమాట, ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది జనాలకి. దయచేసి గౌతమికి ధర్మ మహేష్కి నేను చెప్పేది ఏంటంటే, ఒక గౌరవప్రదమైన కుటుంబం అని మీరు భావిస్తే ఇవాళకైనా ధర్మ మహేష్కి తన తల్లి చేసేటువంటి పూజలు పునస్కారాలు, నా తల్లి ఇంత పూజలు చేస్తుంది, ఇంత నీతిగా బతుకుతుంది నా తల్లి, వాళ్ళ బర్త్డే స్టేట్మెంట్ ఇచ్చాడు నా భార్య అంత మంచిది అని. అలాంటి తల్లి గురించి అయినా నువ్వు ఓర్చుకుని నీ భార్య నువ్వు కలిసి సంసారం చేసుకోండి, మీ కుటుంబాన్ని 10 మందిలోకి తెచ్చి గబ్బు చేసుకోమాకండి. నిన్ను హింసించాడా నువ్వు కంప్లైంట్, చట్టం ఉంది నీకు హెల్ప్ చేయడానికి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి నీ భర్తను అరెస్ట్ చేయడానికి అంత తప్పు చేసి ఉంటే. అంతేగాని వేరే ఆడపిల్లల వీడియోలు బయట పెట్టడం ఏమొస్తుంది నీకు? ఈ వీడియోలు బయట పెట్టినందువల్ల ఏం జరిగిందని అక్కడ కనపడుతుంది? ఏమీ కనపడలేదు మనకైతే. రావడము ఏదో కూర్చున్నట్టు, అబ్బాయి చెప్తున్నాడు అవును తెచ్చుకున్నాను, నాకు బోర కొడుతుంది, నా ఫ్రెండ్స్ అర్ధరాత్రి ఏంది అపరాత్రి ఏంది, ఇవాళ రేపు పబ్బులకి వెళ్తే తెల్లవార్డులు పబ్బుల్లోనే ఉంటున్నారు ఫ్రెండ్స్. ఎక్కడ మాట్లాడతాడు ఆ అబ్బాయి? నువ్వు సబ్మిట్ చేసే ఎవిడెన్స్ చాలా రీజనబుల్గా ఉండాలా. నిన్ను కొట్టినట్టు, నిన్ను బాధ పెట్టినట్టు, నిన్ను హింసించినట్టు, నిన్ను బూతులు మాట్లాడినటువంటి వీడియోలు ఏమైనా ఉంటే నువ్వు చూపించాలా. ఇల్లీగల్ రిలేషన్షిప్స్ గురించి అక్కడ లేకపోయినా ఉన్నదని చెప్పి చెప్పడము ఉంటే ఉండొచ్చు, అది నువ్వెక్కడ ప్రూవ్ చేయగలవు? మీరు అన్నట్టు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు గౌతమి, ధర్మ మహేష్, రీతు చౌదరి, ఇవి తప్ప వేరే ఏం లేవా అనే ప్రశ్న నాకు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే మీడియా జనాలు కూడా అట్లాగే ఉన్నారేమో అనిపిస్తుందమ్మా. ఇప్పుడు దేశానికి సంబంధించి కానీ లేకపోతే జనాలకు ఉపయోగపడే వీడియోలు ఏదైనా చేసినా కానీ, ఆ కంటెంట్ ఏదైనా ఇచ్చినా కానీ దానికి వ్యూవర్షిప్ ఉండదు, దానికి షేర్లు ఉండవు, అట్లీస్ట్ దాన్ని ఓపెన్ చేసి చూసే టైం కూడా జనాలకి లేదు. అదే గౌతమి, ధర్మ మహేష్ అని మీరు అన్నట్టు ఇంత హైప్ రావడానికి కూడా ఈ వ్యూవర్షిప్ కూడా కారణమేమో అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మరి మన ఇద్దరం ఎందుకు మాట్లాడుకుంటున్నామని. అదే కనీసము మనం చెప్పినప్పుడైనా కనీసం స్టాప్ చేసుకుని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి ఇవ్వకుండా, వేరే వాళ్ళ ఛానల్ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా సైలెంట్గా మీ కుటుంబాన్ని మీరు 4 గోడల మధ్య పరిష్కరించుకోండి. ఇంకా మీకు చేత కాకపోతే నా దగ్గర రండి, నేను సెటిల్ చేస్తాను అని కూడా చెప్తున్నాను నేను. వితౌట్ కెమెరా. ఎస్. సో మనోజ గారు చెప్పేది ఒకటే, నిజంగానే ఆవిడ చెప్పిన మాటలో 100% నిజం ఉంది. ఇప్పుడు 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సినటువంటి మీ సమస్యల్ని మీడియా ఛానల్లో కూర్చోబెట్టి, అఫ్కోర్స్ మాకు కంటెంట్ వస్తుంది, మాకు అది ఎంటర్టైన్మెంట్, చూసే జనాలకు అది ఒక ఎంటర్టైన్మెంట్లా అనిపిస్తుంది, ఎవడు ఎలా చూస్తే అలా అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్లా చూస్తే ఎంటర్టైన్మెంటు, ఇంకోలా చూస్తే ఇంకొకలా. కానీ కుటుంబ సమస్యల్ని మీడియాలోకి వచ్చి ఇంత రచ్చ చేసుకోవటం కంటే కూడా ఇప్పుడు ఇలాంటి సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, ఫ్యామిలీ కౌన్సిల్స్ ఉన్నారు, ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు, 4 గోడల మధ్య పరిష్కరించుకునే దాన్ని ఇంతవరకు తీసుకొచ్చి ఇంత లాగి పోనీ ఇప్పటికైనా తెగిందంటే లేదు. ధర్మ మహేష్ అంటే నాకు ప్రాణము ఆయన అని చెప్పి ఆయన కోసం నువ్వు సూసైడ్ చేసుకుని అటెంప్ట్ చేసే పరిస్థితి నువ్వు తెచ్చుకున్నావు. ఆయనకు కూడా నువ్వంటే ప్రాణం. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళ ప్రాణం ఉన్నోళ్ళు ఇవాళ ఇంత శత్రువులు ఎందుకు అయ్యారు? ఆ లాజిక్ ఏంటో, ఆ ప్రాబ్లం ఏంటో ఆలోచించాడు. ఆయన సినిమా ఫీల్డ్ అన్నప్పుడు కొంతమంది సన్నిహితంగా మెసలాడిన సందర్భాలు ఉంటాయి. కానీ అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే నా ఇష్టం, నువ్వు రాలేదు కాబట్టి నువ్వు ఎటన్నా పోయే కాడికి నువ్వు ఒక పని చేయి, నువ్వు డైవర్స్ తీసేసుకో, నా భార్య నాకు అవసరం లేదు, నా సంతకం పెడుతుంది, ఇద్దరు విడిపోయి హాయిగా సంసారం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాలో మీ కుటుంబ విషయాలు తీసుకురాకండి. మీ నాన్నగారు ఏదో రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాను, నేను ఇంత అని చెప్పుకుంటున్నాడు ఆయన. మరి ఆ గౌతమి వాళ్ళ ఫాదర్ కూడా కాస్త గౌరవప్రదమైన మనిషిలాగే ఉన్నాడు. వాళ్ళమ్మ చూస్తే టీచరు, ఆమె మాట్లాడే ప్రతి మాట పద్ధతిగా ఉంది. సో వాళ్ళైనా కూడా తమ బిడ్డలకి చెప్పి 4 గోడల మధ్య కూర్చొని 4 పెద్ద మనుషులు పిలుచుకోండి,
సమస్యను పరిష్కారం చేసుకోండి. యాక్చువల్గా ఈ టాపిక్కి నేను కూడా కన్క్లూజన్ ఇద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఎక్కువ లాగలేను నేను కూడా. బికాజ్ ఒకటి మాత్రం నాకు కూడా క్లియర్గా అర్థమైందమ్మా. ఇప్పుడు మీరు అన్నట్టు లాస్ట్ 1.5 month నుంచి కూడా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే గౌతమి, ధర్మ మహేష్ వీళ్ళ స్టోరీ నడుస్తుంది. ఇద్దరు వర్షన్స్ వింటే కూడా సరే, ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమలు ఉన్నాయి, ఒకళ్ళంటే ఒకళ్ళ వర్షన్స్కి ఓకే ఇది కరెక్ట్ ఏమో జెన్యూనిటీ కనిపిస్తుందేమో అనిపిస్తుంది. బట్ అల్టిమేట్గా అసలు వాళ్ళిద్దరికి ఏం కావాలో వాళ్ళకి క్లారిటీ లేదేమో అనిపిస్తుంది. ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవడం తప్పితే వాళ్ళకి ఏం కావాలి, యాక్చువల్గా మాకు ఇది కావాలి, యాక్చువల్గా మేము ఇలా ఉండాలి అనుకుంటున్నటువంటి ఆలోచన ఇద్దరిలో కూడా లేదేమో అనిపిస్తుంది. ఒకళ్ళొకళ్ళు డామినేట్ చేసుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. నువ్వేంది నేను గొప్ప అంటే ఈయన నువ్వెంత నేను గొప్ప, ఇలా తర్వాత అది ఎక్కడికి వస్తుంది, చిన్నగా ఫైనాన్షియల్కి టర్న్ అవుతుంది. నీ దగ్గర ఉన్నది నాకెప్పుడు ఇస్తావు, నా పేరట ఆ పేరు ఎప్పుడు రాస్తావు, అవన్నీ మీ ఇంటర్నల్ మ్యాటర్స్. అవి కుటుంబం అంటేనే 4 గోడల మధ్య చేసుకునేది సంసారం. దాన్ని పబ్లిక్లోకి తేకండి. ఎస్, థ్యాంక్ యూ.